అట్లే బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయో ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది కూటమి అనేది? అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం కానివ్వండి, లేకపోతే మోడీ గారు, ఇక్కడ ఉన్న పురంధేశ్వరి గారు, ఎలా ఉందంతా కూడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంతో తగ్గి ఎందుకు తగ్గుతున్నారండి? ఆయనకు ఏం అవసరం అండి పవన్ కళ్యాణ్ గారికి? ఆయన స్టేటస్కి, ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్కైనా కానీ అదేకైనా కానీ ఆయన తగ్గాల్సిన అవసరం. ఈ రాష్ట్రం బాగుండాలంటే నేను కొంచెం తగ్గాలి. సీట్లలో తగ్గారు, అలాగే కొన్ని మళ్ళీ మొన్న అడ్జస్ట్ చేసిన కొన్ని దాంట్లో కూడా అడ్జస్ట్ అయ్యారు. అట్లాంటి లీడర్లు ఇప్పుడు కావాలండి, మన రాష్ట్రానికి కావాలి, అట్లాంటి లీడర్లు కావాలి. అలాగే బీజేపీ ఉంది, ఇవాళ మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఫండ్స్ అప్పులలో పెట్టేశారండి. ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే, సెక్రటరేట్ అప్పుల్లోనే ఉంది, అసెంబ్లీ అప్పులలో ఉంది. నాకు తెలిసి ఇది పెట్టారో పెట్టలేదో చూసుకోవాలి, కానీ ఏదే మన కోట కూడా ఏమైనా పెట్టిండొచ్చు, అది ఉందో లేదో నేను చెక్ చేసుకొని చెప్పాలి అది. సో ఏది ఏ దాంట్లో ఉందో, ఏం అప్పులలో పెట్టాడో ఏందో మనం డీప్గా వెళ్తే కానీ తెలియదు. వాళ్ళ ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేశారని అంటున్నారు. ఆ లక్షల కోట్లు మనం కట్టి జనాలకు మనం చెప్పే సూపర్ 6 అయినా కానీ బీసీలకి ఇచ్చే డిక్లరేషన్ ఎన్ని చేయాలంటే సెంట్రల్తో ఎంతైనా అవసరం ఉందండి. మనకు ఫండ్స్తో కావాలన్నా ఏదైనా కావాలన్నా ఇది కూటమి 100% సక్సెస్ఫుల్ కూటమి. అందరు కూడా కలిసి పనిచేస్తున్నారని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అందరు ఎన్డీఏ కూటమి అందరు కూడా కలిసి పనిచేస్తున్నాం. ఈ కూటమి విల్ బి సూపర్ హిట్. జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, కేవలం అప్పులే చేసింది అని చెప్తున్నారు. అఫ్కోర్స్ అప్పులు కనపడుతున్నాయి, ఎవరైనా దాచిపెట్టే విషయం కూడా కాదు. కానీ ఆ అప్పుల రాష్ట్రం నుంచి మళ్ళీ రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా గట్టెక్కగలుగుతారు? ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ ఎలక్షనే తీసుకుంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులే చేసింది అని చెప్పేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ అప్పులు తీర్చడానికి, వాటిని చేయడానికే వాళ్ళకి నానా సమస్యలు వస్తున్నాయి. అలాంటిది రేపు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి ఎలా చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు వేరే రాష్ట్రంతో పోల్చుకోకుంటే మన రాష్ట్రం అయినా కానివ్వండి, మనం డివిజన్ అయిపోయినాక లాస్ట్ 2014 నుంచి 19 వరకు నడిపాం కదండి. ఇంత అప్పులు ఎప్పుడు చేయలేదు కదండి. ఇంత అప్పులు చేసామా? చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చామా? మీరు ఆ రోజు చూడండి, సీసీ రోడ్లు ఎన్ని రోడ్లు వేసామండి, డ్రైనేజ్ సిస్టమ్ ఎంత డ్రైనేజ్ సిస్టమ్ వేసామండి. ఇవాళ చెత్త పన్ను వేస్తున్నారండి. చెత్త పన్ను వేసి చెత్త డబ్బులు వసూలు చేయకపోతే, వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళది పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ ఇవ్వరు వాళ్ళకి. అట్లా బెదిరించి చెత్త పన్ను లాక్కున్నారు. ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ ఉందండి. మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ఎంత ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 7,000 రూపాయలు ప్రాపర్టీ మీద వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎవరికి మీ ప్రాపర్టీ ఉంది, మీరు రెంట్కి ఇచ్చారంటే 7,000 రూపాయలు వస్తుంది. దాని మీద సంవత్సరానికి 18,000 ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారండి. ఎక్కడికి పోతుందండి డబ్బులన్నీ? మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లా జరిగిందండి? డివిజన్ అయినప్పుడే భయపడలేదండి. ఇప్పుడు ఈ అప్పుల కోసం భయపడతామా అండి? 100% సార్ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం నడిపించే గల కెపాసిటీ ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఆయన వస్తే అది మళ్ళీ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి, ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి, నాకు ఆ డబ్బులు లేవు, నేను ఇది చేయను అది చేయను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇన్నేళ్ళు నాకు ఆ డబ్బులు లేవని చెప్పారు ఆయన. నేను చేస్తున్నాను, చేస్తామని చెప్తారు. అదే రకంగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో చేయలేకపోతున్నారేమో అది మనకు తెలియదు, కానీ వేరే రాష్ట్రాల గురించి మనం మాట్లాడకూడదు. కానీ మన రాష్ట్రం అయితే సార్ వస్తే 100% చేస్తామండి. అది ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, ఆ ప్లానింగ్ అంతా కూడా అది వచ్చే కాలంలో మీకే తెలిసిపోతుంది. ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడపాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. వేరే వాళ్ళు ఎవరోళ్ళు అవ్వదు ఇది. అదే అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో కానివ్వండి, లేకపోతే యువ నాయకుడైన లోకేష్ గారి నాయకత్వం, కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్, వీళ్ళందరితో కలిసి పనిచేయటం అనేది ఎలా అనిపిస్తుంది? ఇంత చిన్న వయసులో వీళ్ళందరితో ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఒకటండి, వాళ్ళు డిసిప్లిన్, కష్టపడడం, హార్డ్ వర్క్, కమిట్మెంట్గా వర్క్ చేయడం, ఏదైనా మాట చెప్తే మిస్ కాకుండా ఉండడం. వీళ్ళందరూ మన దేశానన్నా రాష్ట్రానన్నా వాళ్ళు ఒక లీడర్స్, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ మన అందరికీ, యూత్కి అంతా. వాళ్ళందరూ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని క్వాలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మేము డిసిప్లిన్, 6 o'clock మేము బిజినెస్లో ఉన్నప్పుడు 8 గంటలకు లేసేటోళ్ళం, ఇవాళ 5 o'clock లేస్తాం. అట్లా డిసిప్లిన్, మార్నింగ్ నుంచి రైట్ ఫుడ్,
రైట్గా తినడం, రైట్గా బిహేవియర్ రైట్గా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంది లెర్నింగ్ విత్ దెమ్. ఓకే.